హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి, అవార్డుల గురించి అండ్ ముఖ్యమైన అంశాల గురించి అండ్ క్రీడా సంబంధిత అంశాల గురించి మనం చూడబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లకు వచ్చేద్దాం. ఈరోజు మనం 7th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనకి ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, ఈరోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశం రష్యా తయారు చేసిన స్పుట్నిక్ వి అని చెప్పే ఒక వ్యాక్సిన్ మనకి ఇటీవల కాలంలో వార్తలో నిలిచింది. అండ్ ఈరోజు మనకి దాని యొక్క అప్డేటెడ్గా మనకి రష్యా తయారు చేసినటువంటి స్పుట్నిక్ లైట్ అనే వ్యాక్సిన్ ఈరోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశంగా మనం తీసుకుంటాం. సో మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో కూడా రష్యా అనేది వ్యాక్సిన్ని తయారు చేయడం అనేది జరిగింది. 2 సార్లుగా మనకి 2 దఫాలుగా మనకి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలి అని చెప్పే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి వ్యాక్సిన్ ఏది అంటే మనకి స్పుట్నిక్ వి అని చెప్పే ఒక వ్యాక్సిన్ని. కానీ ఇప్పటి కాలంలో మనకి ఎప్పుడైతే మనం ఒక వ్యాక్సిన్ తీసుకుంటామో సేమ్ మళ్ళీ అదే కొంత సమయం తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అటువంటి 2 దశల కార్యక్రమాన్ని కాస్త తొలగిస్తూ ఒక్క దశగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో ఏర్పాటు చేయబడింది ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అయినటువంటి స్పుట్నిక్ వి కాదు, స్పుట్నిక్ లైట్ వ్యాక్సిన్. మనకి బిఫోర్ చేసామంటే స్పుట్నిక్ లైట్ వ్యాక్సిన్ని ప్రిపేర్ చేశారు. ప్రస్తుతం మనకి ఈరోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశం ఏది అంటే మనకి స్పుట్నిక్ లైట్ వ్యాక్సిన్ మనకి ఈరోజు వార్తలో నిలిచింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. సో దీన్ని తయారు చేసిన దేశం ఏది అంటే మనకి రష్యా దేశం అని చెప్తాం. అండ్ కరోనాకు సంబంధించి మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తయారు చేసిన దేశం ఏది అన్నా కూడా మనం రష్యా దేశం అని చెప్తాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కరోనా పేరిట మనకి వ్యాక్సిన్ తయారు చేసిన ఆ పేరేంటి అంటే మనకి స్పుట్నిక్ వి అని చెప్పే వ్యాక్సిన్. మొట్టమొదటి వ్యాక్సిన్ ఏది అంటే స్పుట్నిక్ వి. అండ్ తయారు చేసిన సంస్థ వచ్చేసరికి గనేరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటి వరకు కూడా చూసిన వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఈ గనేరియా ఇన్స్టిట్యూట్ గురించి ఎక్కువగా మనకి ఎక్కువ సార్లు వార్తల్లో నిలవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన అంశం ఏంటి అంటే గనేరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, GRIEM అని చెప్పి ఈ రష్యా సంస్థ మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. పోటీ పరీక్షల్లో బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే వీటికి సంబంధించి వివాదాలకు కావచ్చు, ఈ వ్యాక్సినేషన్ల ప్రక్రియలకు సంబంధించి కావచ్చు, సో ఎవరు తయారు చేశారు, ఏ దేశం వారు అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో, సో వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సాధించాలి. మరియు మరొక అంశం మెయిన్గా ఇందులోనే మనకి ఏం చేశామంటే వ్యాక్సిన్ తయారు చేసిన ఈ దేశమే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో యానిమల్స్ కోసం కూడా, జంతువుల కొరకు కూడా ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే మనకి రష్యా దేశం. ఆ వ్యాక్సిన్ నేమ్ ఏంటి అంటే కార్నివాక్ కో వ్యాక్సిన్ అని చెప్పి రష్యా తయారు చేసినటువంటి యానిమల్స్ కోసం, జంతువుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యాక్సినే మనకి కార్నివాక్ అనే వ్యాక్సిన్. అండ్ మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనకి 2 డోసులు అంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే ఉన్న ఈ జనాభాకు కాస్త మనం 2 డోసులుగా అంటే 2 దఫాలుగా మనకి ఇప్పుడు వీరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. సో అందుకొరకు దానిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ సింగిల్ డోస్ వ్యాక్సినే మనకి మెయిన్గా తీసుకుంటే స్పుట్నిక్ లైట్. సో ఈ స్పుట్నిక్ లైట్ వ్యాక్సిన్ అనేది మనకి దాదాపుగా 80% ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అని చెప్పి దాని యొక్క ఫలితాల ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. సో మొత్తంగా 80% అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేసే ఒక వ్యాక్సినే మనకి ఈ స్పుట్నిక్ లైట్ అని చెప్పే వ్యాక్సిన్. రష్యా ద్వారా తయారు చేయబడినటువంటి ఒక వ్యాక్సిన్గా దీన్ని మనం చెప్పుకుంటాం. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ రష్యాకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా వార్తలు నిలిచాయి. టెక్నాలజీ పరంగా కావచ్చు, వ్యాక్సినేషన్ పరంగా కావచ్చు, ఎక్కువ శాతం రష్యా అనేది మనకి ఎక్కువగా నిలవడం అనేది జరిగింది. అంతరిక్షంలో మొట్టమొదటిసారి తయారు చేయాలని చెప్పి నిలబడం కానీ, లేదంటే వ్యాక్సిన్ ప్రక్రియనే తీసుకుంటే ఇప్పటి వరకు కూడా 3 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ని మనకు ఈ ప్రపంచంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించిన దేశమన్నా రష్యా దేశం, మొట్టమొదటిసారి వ్యాక్సిన్ కనుగొన్న దేశం ఏది అన్నా కూడా రష్యా దేశం. ఆ మొట్టమొదటిసారి వ్యాక్సిన్ ఏది అంటే స్పుట్నిక్ వి అని చెప్పి ఒక వ్యాక్సిన్ని
తయారు చేయడం అనేది జరిగింది. 2 డోసులుగా ఇచ్చేటువంటి ఈ వ్యాక్సిన్ కాస్త ఇప్పుడు మనకి మరొకసారి ఏర్పాటు చేసింది అంటే స్పుట్నిక్ లైట్ అని చెప్పే వ్యాక్సిన్ సింగిల్ డోస్ కార్యక్రమం ద్వారా ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. అండ్ జంతువుల కొరకు కూడా మనకి వ్యాక్సిన్ తయారు చేసినటువంటి దేశం ఏది అంటే రష్యా దేశం. సో ఇలా 3 రకాలైనటువంటి కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ని కనుగొని ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా ఈ రష్యా దేశం నిలబడింది. సో ఇది మనకి వార్తలు నిలిచినటువంటి రష్యా దేశానికి సంబంధించినటువంటి అంశం. స్పుట్నిక్ లైట్ అని చెప్పే వ్యాక్సిన్ చాలా చాలా ఇంపార్టెంట్, సింగిల్ డోస్ వ్యాక్సిన్ అని చెప్పి సో ఇది మనకి రష్యా ప్రకటించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే విన్కోవ్-19 అనే చెప్పే ఒక డ్రగ్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. మనకి మెయిన్గా తీసుకుంటే విన్కోవ్-19 డ్రగ్ అంటే కరోనా వచ్చిన వారికి అద్భుతంగా పనిచేసేటువంటి ఒక డ్రగ్గే మనకి ఈ విన్కోవ్-19. ఇది కరోనా కొరకు కనిపెట్టిన మందు. ఇప్పటి వరకు కూడా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇంతవరకు కూడా ఒక్క వ్యాక్సిన్ అనేది కూడా అంటే కేవలం ఒక డ్రగ్ అనేది లేదా ఒక మెడిసిన్ అనేది కరోనా కొరకు ఉంది అంటే కనిపెట్టింది ఏదైనా ఉంది అంటే ఏది లేదు. మనం ఇప్పటి వరకు కూడా యూజ్ చేస్తుంది జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఫీవర్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఉన్నటువంటి మెడిసిన్సే. మనం మెయిన్గా యూజ్ చేసే జ్వరం టాబ్లెట్స్ కానీ సో ఇవన్నీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ స్పెషల్గా కేవలం కరోనా కొరకు కనిపెట్టినటువంటి మందు కానీ లేదా మెడిసిన్ కానీ ఆ డ్రగ్ కానీ ఇప్పటి వరకు కూడా లేదు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కరోనా కొరకు డ్రగ్ ఆర్ మెడిసిన్ని కనుగొన్న దేశం ఏది అని చెప్పినా కానీ మనం మెయిన్గా తీసుకుంటే అమెరికా అని చెప్పవచ్చు. దీంట్లో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ మెడిసిన్ అనేది ఎక్కువ ప్రభావితంగా పనిచేస్తుందని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది. ఈ డ్రగ్ యొక్క ఆ మెడిసిన్ ఫర్ ఓన్లీ కోవిడ్, ఫస్ట్ మెడిసిన్ ఫర్ కరోనా అని చెప్పి సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి సంస్థ ఏది అంటే సిఎస్ఐఆర్ అండ్ సిసిఎంబి యొక్క ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్. సో ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక మెడిసినే మనకి విన్కోవ్-19 డ్రగ్ అని చెప్పి సో ఇది మనకి ఈరోజు మెయిన్గా వార్తలో నిలిచింది. దీని యొక్క ఎలాంటి ప్రభావం చూపని దీన్ని ఎలా ప్రిపేర్ చేశారు, ఎలా తయారు చేశారంటే ఎటువంటి ప్రభావం కూడా చూపనటువంటి ఒక గుర్రం అంటే ఒక కోవిడ్ వచ్చినటువంటి గుర్రానికి దీనిని వేయడం అనేది జరిగింది. సో వాటికి ఇవ్వడం ద్వారా వాటిలో ఉన్నటువంటి బాడీస్ అనేది మనకి ఆ బాడీలో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో ఆ యాంటీబాడీస్ని దాని నుంచి బయటకు తీసి దాని ద్వారా ఈ డ్రగ్ ఆర్ మెడిసిన్ కనుగొనడం ఆర్ కనిపెట్టడం అనేది జరిగింది. సో దీన్ని అలా ప్రిపేర్ చేశారు. సో ఎప్పుడైతే ఈ మెడిసిన్ ఆ డ్రగ్ని మన యొక్క బాడీస్లోకి ఇస్తామో అది ఆటోమేటిక్గా మనలో యాంటీబాడీస్ అంటే నియంత్రణ శక్తిని మన బాడీస్లో ఎక్కువగా నింపడం అనేది జరుగుతుంది. సో దాని వలన కరోనా వచ్చినటువంటి వారిలో ఎక్కువగా ఇది ఏంటి అంటే వారిపై యుద్ధం అంటే ఒక వైరస్ని చంపివేసే ఒక యాంటీబయాటిక్ అంటే ఆ నిరోధక శక్తిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ఈ డ్రగ్ అనేది మనకి ఎక్కువగా కరోనాకు సంబంధించినటువంటి వారి కొరకు ఉపయోగించారు. కేవలం మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఒక డ్రగ్ ఫర్ కోవిడ్ అంటే ఏది అంటే ఈ విన్కోవ్-19 అని చెప్పి ఈ డ్రగ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలో మనకి ఎటువంటి బిట్స్ అనేది దీని నుండి రావడం జరుగుతుంది అంటే విన్కోవ్-19 అని చెప్పి ఒక డ్రగ్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే ఏ వ్యాధికి దీనిని కనుగొనడం జరిగింది అంటే కరోనా వ్యాధి. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది, కరోనా కొరకు ఆ డ్రగ్ను ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే సిసిఐఆర్ అండ్ సిఎస్ఐఆర్ అని చెప్పి ఒక సంస్థ దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మెయిన్గా మనకి కరోనాకు సంబంధించి ఎక్కువ శాతం బిట్స్ అనేవి ఇటీవల కాలం నుంచి వస్తున్నాయి. సో వాటికి సంబంధించి మనకి ఎక్కువగా బిట్స్ అనేది స్ట్రెస్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించాలి. మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ముఖ్య అంశంగా మనకి విన్కోవ్-19 డ్రగ్ అనేది నిలవడం అనేది జరిగింది. సో ఇది మనకి వార్తలు ఇచ్చినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఒక రాష్ట్రం ప్రారంభించినటువంటి ఒడిస్సా రాష్ట్రం ప్రారంభించినటువంటి గోపబంధు సామాజిక స్వస్థ బీమా యోజన అని చెప్పి ఒడిస్సా రాష్ట్రం ప్రారంభించినటువంటి ఒక ముఖ్య కార్యక్రమం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఈ గోపబంధు సామాజిక స్వస్థ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా మనకి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సైంటిస్టుల కొరకు పనిచేస్తున్నటువంటి వారి కొరకు ఉపయోగించేటువంటి ఈ మందే మనకి మెయిన్గా తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని తీసుకుంటే ఇది
ఎలా ప్రారంభించబడింది అంటే ఆ యొక్క రాష్ట్ర సీఎం, ఒడిస్సా రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం ఎవరు అంటే నవీన్ పట్నాయక్ గారు. సో ఈ నవీన్ పట్నాయక్ గారు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఏది అంటే రాష్ట్రంలో 6,500 మందికి 6,500 మందికి పైగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఒక బీమా కార్యక్రమం. మన రాష్ట్రంలో 6,500 మందికి పైగా జర్నలిస్టులు అనే వాళ్ళు పనిచేస్తున్నారు. సో వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక బీమా కార్యక్రమమే మనకి ఈ రోజు వార్తలు ఉన్నటువంటి ఒక ముఖ్య అంశం, గోపబంధు సామాజిక స్వస్థ బీమా యోజన అని చెప్పి. సో ఒడిస్సా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దేశంలోని మన అస్సాం రాష్ట్రంలో మెయిన్గా తీసుకుంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక సైంటిఫిక్ వారియర్స్గా, అంటే ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో అనడం అనేది జరుగుతుంది. సో అటువంటి వారి కొరకు ఒడిస్సా రాష్ట్రం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఈ రోజు వార్తలో నిలిచింది. ఆ జర్నలిస్టులకు సంబంధించి ఒక బీమాను ప్రవేశపెట్టాలి అండ్ వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది మనకి ఈ గోపబంధు సామాజిక స్వస్థ బీమా యోజన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జర్నలిస్ట్ యొక్క కుటుంబాలకు కావచ్చు, వారి యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ముఖ్యమైన సంస్థ. మెయిన్గా దీంట్లో మనకి ఒకవేళ ఆ జర్నలిస్ట్ అంటే సైంటిఫిక్ వారియర్స్ అనేవారు, ఈ సైంటిస్టులు వారియర్ అనేవారు ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే వీరు కనుక కరోనా బారిన కానీ పడితే వారికి 2 లక్షల రూపాయలు అనేది అందజేయడం అనేది జరుగుతుంది ఫర్ గుడ్ ట్రీట్మెంట్. వారి యొక్క సంరక్షణ కొరకు, వారి యొక్క హెల్త్ కొరకు ఏర్పాటు చేయనటువంటి ఈ బీమా వారు 2 లక్షల రూపాయలను వారికి అందజేయడం అనేది జరుగుతుంది. సో వారు కరోనా నుండి పూర్తిగా కోలుకొని తిరిగి లేచే వరకు పూర్తి బాధ్యతను గవర్నమెంట్ భరిస్తుంది అండ్ 2 లక్షల రూపాయలు అనేది చెప్పి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా వారి యొక్క ఫ్యామిలీస్కి సంబంధించి జర్నలిస్టులు ఎవరైనా సరే మరణిస్తే, ఎందుకు అంటే ఒక ఫ్యామిలీకి అధినేత ఆర్ ఒక మెయిన్ పర్సన్ కనుక మరణిస్తే ఆ ఫ్యామిలీ అనేది ఒక అనాథ కుటుంబంగా మిగులుతుంది. సో అటువంటి వారి కొరకు టోటల్గా మనకి 15 లక్షల రూపాయలు అనేది చెప్పి ఆ కుటుంబానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ బీమా ద్వారా జరగనున్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం, ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మెయిన్గా తీసుకుంటే జర్నలిస్టుల యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క సంక్షేమం కొరకు, వారి రక్షణ కొరకు, వారి యొక్క హెల్త్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక బీమానే మనకు మెయిన్గా ఈ ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బీమానే మనకి గోపబంధు సామాజిక స్వస్థ బీమా యోజన అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మనకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి బీమాలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆర్ మొట్టమొదటి రాష్ట్రం అన్నా కూడా మనం అస్సాం రాష్ట్రాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి బీమా పథకాలను కూడా వారికి అందించడం అనేది అస్సాం రాష్ట్రం ద్వారా జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించాలి, మనకి మెయిన్గా బిట్స్ అనేది ఎలా రావడం జరుగుతుంది పోటీ పరీక్షలకు సంబంధించి, ఈ బీమాలకు సంబంధించి అంటే ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఇతరులకి కాకుండా అన్ని రాష్ట్రాల వరకు కూడా ఒక కొత్త రకమైనటువంటి బీమాలను తీసుకురావడం జరిగింది. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మెయిన్గా తీసుకుంటే ఆర్మీ వారి కొరకు కావచ్చు అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి జర్నలిస్టుల వారి కొరకు. సో ఇలా ప్రతి ఒక్క బీమా పథకం కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో వాటిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. దీనిపై మనకి ఎటువంటి బిట్స్ అడగడం అనేది జరుగుతుంది అంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అండ్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ఈ యొక్క కార్యక్రమం పేరు ఏంటి. మనకి మెయిన్గా తీసుకుంటే గోపబంధు సామాజిక స్వస్థ బీమా యోజన అని చెప్పి ఒక ఒడిస్సా ప్రారంభించినటువంటి కార్యక్రమం సీఎం నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించారు ఫర్ ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్, అంటే జర్నలిస్టుల కొరకు ఏర్పాటు చేయనటువంటి బీమా పథకం. వారి యొక్క సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ఫర్ హెల్త్ మెయిన్గా వీటికి ఉపయోగకరంగా ఉండటం కొరకు ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరికైనా కరోనా బారిన పడితే 2 లక్షల రూపాయలను, మరణిస్తే 15 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వారికి సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించినటువంటి బీమా పథకానికి సంబంధించినటువంటి వార్తలను ఇచ్చినటువంటి ముఖ్య అంశంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి మరొక రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలను ఇచ్చింది. ఇటీవల కాలంలో కూడా మధ్యప్రదేశ్కి సంబంధించి వార్తలను ఇవ్వడం అనేది జరిగింది. సో వాటిపై కూడా చూడండి. మెయిన్గా తీసుకుంటే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సీఎం ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు మెయిన్గా తీసుకుంటే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ వీటి మనకి స్వర్ణ ఆహార యోజన అని చెప్పి ఒక గొప్ప పథకాన్ని, ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనకి సీఎం
రాజ్ సింగ్ గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే కరోనా మహమ్మారి బారిన పడిన వారు ఉన్నారో వారికి పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం. అంటే ఎవరికైతే తినడానికి తిండి లేక ఉంటారో అండ్ వారికి పౌష్టికమైనటువంటి ఒక బలమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో, ముఖ్య సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమే మనకి ఈ మెయిన్గా స్వస్థ ఆహార యోజన. కరోనా బారిన పడి తినడానికి తిండి లేక అలమటిస్తున్న వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగే వరకు వారికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు ఆహారం పట్ల, ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమమే ఎవరు ప్రారంభించారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ఆహారం లేని వారికి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని కరోనా బారిన పడిన వారికి అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం పేరు ఏంటి అంటే స్వర్ణ ఆహార యోజన అని చెప్పే పథకం. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనల్ని అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ అని చెప్పే ఒక కార్యక్రమం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. మెయిన్గా ఈ హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మనకి మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే మనోహర్ లాల్ ఖత్తర్ గారు ఈ యొక్క హర్యానా రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా వీరు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈరోజు ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ అని చెప్పి వార్తలు నిలిచింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే కరోనా బారిన పడి ఉన్నారో సో అటువంటి వారి కొరకు సో వారు ఈ మెడిసిన్స్నే కాకుండా ఆయుర్వేదిక సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా యూజ్ చేయాలి. సో దాని పట్ల కూడా ఒక పూర్తి అవగాహన కలిగించడం అండ్ దాని వలన వచ్చేటువంటి సత్ఫలితాలను అతి త్వరగా చూడడం కోసం ఏర్పాటు చేయనటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది మనకి ఈ ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్. ఈ ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ వారు ఏర్పాటు చేసినటువంటి దీని ద్వారా ఎవరైతే బలహీనపడి ఉన్నారో కరోనా బారిన పడి ఉన్నారో సో వారికి ఇంటి వద్దకే టెలికమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ ద్వారా వారే వచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ చాలా టాపిక్గా తీసుకుంటాం. ఆయుర్వేదం గురించి మనం వినే ఉంటాం. ఇటీవల కాలంలో ఒక పురాతన కాలంలో కూడా మనకి ఈ మెడిసిన్స్ అనేవి ఈ యొక్క టెక్నాలజీ అనేది లేక ముందు ఆయుర్వేదిక మెడిసిన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా దాని యొక్క సత్ఫలితాలు కూడా అతి త్వరితగతిన అండ్ చాలా ఎక్కువగా బాగా మనకి ఉపయోగపడంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఏ యొక్క మెడిసిన్ ద్వారా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి బలహీనతలు కానీ అండ్ ఆ మెడిసిన్కి సంబంధించి ఎటువంటి మనకి రావడం అనేది ఉండదు అగైనెస్ట్గా. సో మనకి ఆయుర్వేద మెడిసిన్ అనేది పురాతన కాలంలో ఎక్కువగా యూజ్ చేసినటువంటి వాడుకలో ఉన్నటువంటి ఒక మెడిసిన్. సో దాని పట్ల కరోనాకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన కోసం ఏర్పాటు చేయబడిందే మనకి మెయిన్గా ఈ హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ అని చెప్పే ఒక కార్యక్రమం. మెయిన్గా తీసుకుంటే దీని కొరకు అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేశారు. దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి 1075 అని చెప్పే ఒక టోల్ ఫ్రీ నెంబర్. దీనికి టోల్ ఫ్రీ నెంబర్గా తీసుకుంటాం. ఎవరైతే ఇది కావాలి అనుకుంటున్నారో సో వారు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తాం అండ్ వారు మన ఇంటి వద్దకే వాటిని తీసుకురావడం అనేది జరుగుతుంది. పూర్తిగా ఆయుర్వేదం ద్వారా కరోనా వ్యాధిని నియంత్రించే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమే మనకి ఈ ఆయుర్వేదిక్ టెలికమ్యూనికేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకుంటాం. దీనిపై కూడా మనకి పోటీ పరీక్షలు ఎక్కువ బీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంజీవని వాహనాన్ని ప్రారంభించి ఈరోజు జార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమైన వార్తలు నిలిచినట్టు ఒక అంశంగా తీసుకుంటాం. మెయిన్గా తీసుకుంటే దీన్నే మనం వ్యాక్సిన్ అండ్ వీల్స్ ఒక ఆక్సిజన్ కొరత అని చెప్పి కూడా అనొచ్చు. సో ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక వెహికల్స్ అని చెప్పి కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకి ఎలా పనిచేస్తుంది అంటే జార్ఖండ్ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి ఈ సంజీవని వాహనాలను మనం వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. మెయిన్గా కరోనా పేషెంట్స్ కంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి వారికి మెయిన్గా మనకి రక్తంలో కనుక 94% కంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గితే ఆ మనిషి ఆటోమేటిక్గా కృత్రిమ శ్వాసను తీసుకోవాల్సి వచ్చే అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అటువంటి రిజల్ట్స్ అనేవి మనకి కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారికి శ్వాస సంబంధమైనటువంటి బలహీనత అనేది అంటే వారు కృత్రిమంగా శ్వాసను తీసుకోవడం అనేది చాలా చాలా అవసరంగా తీసుకుంటారు. సో అటువంటి వారికి
కృత్రిమ శ్వాస ఇవ్వాలి, అందించాలని చెప్పేటువంటి ఒక గొప్ప ముఖ్యమైన సంకల్పంతో ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం మనకి ఈ సంజీవని వాహనాలు. ఆక్సిజన్ ఎవరికైతే అవసరమో అలాంటి వారు ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో సో వారందరి కోసం ఇంటి వద్దకే వాటిని అందించేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రాష్ట్రం. దీని యొక్క ప్రస్తుత సీఎం ఎవరు అంటే హేమంత్ గారు. సో ఇది మనకి మెయిన్గా తీసుకుంటే ఒక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడినటువంటి సంజీవని వాహనం. ఇటీవల కాలంలో చూసాం మనం కరెంట్ అఫైర్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఆక్సిజన్ అండ్ వీల్స్కి సంబంధించి కావచ్చు అండ్ సముద్ర సేతుకు సంబంధించి కావచ్చు. సో ఇలా వీరందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వాటిని తరలించి ఎక్స్పోర్ట్ చేసుకొని వాటిని మెయిన్గా మనకి ఇంపోర్ట్ చేస్తూ అండ్ వాటి ద్వారా ఎవరైతే కృత్రిమ శ్వాస అవసరం అయ్యి ఉన్నదో వారందరికీ కూడా దీన్ని అందించడం అనేది జరుగుతుంది. అండ్ ఆక్సిజన్ కంటైనర్స్కి సంబంధించి సో ఇలా మనకి ప్రతి ఒక్క కృత్రిమ శ్వాస సంబంధమైనటువంటి వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ కాలంలో అందజేస్తూ అండ్ మెయిన్గా వాటిని ముఖ్యమైనటువంటి ఆక్సిజన్ వారియర్స్గా నిలవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు జార్ఖండ్ వార్తలు నిలిచింది. అండ్ అదే కాకుండా ఢిల్లీ కూడా వార్తలు నిలిచింది. ఎందుకంటే హోమ్ ఐసోలేషన్స్లో ఉన్న వారికి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పోర్టల్ ఒక గవర్నమెంట్ పోర్టల్ అనేది ఈరోజు ముఖ్యమైనదిగా తీసుకుంటా. ఢిల్లీ.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్లో మనకి ఎవరైతే ఈ కరోనా పేషెంట్లు ఉన్నారో వారికి కనుక కృత్రిమ శ్వాస అవసరమైంది అనుకుంటే అటువంటి వారు మెయిన్గా ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పి ఏర్పాటు చేసింది. ఢిల్లీ.gov.in అనే ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ మెయిన్లో అందులో మనకి ఆధార్ కార్డు కావచ్చు అండ్ వారికి సంబంధించినటువంటి పాజిటివ్ ప్రూఫ్ అంటే నెగిటివ్ వచ్చిన వారికి కృత్రిమ శ్వాస అనేది అవసరం లేదు కనుక సో పాజిటివ్ వచ్చిన వారికే కనుక వారు దాని యొక్క ప్రూఫ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఆధార్ కార్డు అండ్ పాజిటివ్ వచ్చినటువంటి ప్రూఫ్ వీటి ద్వారా వారికి అవసరమైనటువంటి కృత్రిమ శ్వాసను అంటే ఆ ఆక్సిజన్ని మెయిన్గా వారి యొక్క ఇంటి వద్దకే పంపించడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ గారు వార్తలు నిలవడం అనేది జరిగింది. అండ్ ఇటీవల కాలంలో మనకి ఈ వ్యాక్సిన్కి సంబంధించి కావచ్చు ఆక్సిజన్ అండ్ వీల్స్కి సంబంధించి కావచ్చు అండ్ లాక్డౌన్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్గా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో వాటిని డిస్క్రిప్టివ్ లాగానే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అవి ఏంటి అంటే మనకి మెయిన్గా బ్రేక్ ది చైన్ అని చెప్పి ఒక మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వెరైటీ పేరుతో అంటే మరొక పేరుతో లాక్డౌన్ అని కాకుండా ఒక మరొక నేమ్ తోటి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, బ్రేక్ ద చైన్ అని చెప్పి. అండ్ అలాగే జార్ఖండ్ రాష్ట్రం వచ్చేసరికి హెల్త్ సేఫ్టీ వీక్ అని చెప్పి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ కోవిడ్ కర్ఫ్యూ అనేటువంటి ఒక పేరుతో కర్ణాటక రాష్ట్రం కూడా లాక్డౌన్ ఏర్పాటు చేసి వార్తలు నిలిచింది. ఇది ఈరోజు వార్తలు నిలిచినటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే OECD అని చెప్పి ఒక అంశం మెయిన్గా మనకి ఆ సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్. మెయిన్గా మనకి ఒక ఎకనామిక్గా కోఆపరేషన్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేసేటువంటి ఒక సంస్థ ఏది అంటే OECD అని చెప్పి ఒక సంస్థ. ఇది దేనిలో ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ప్యారిస్ యొక్క ప్రధాన కార్యాలయం దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ప్యారిస్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే FDI అని చెప్పి ఇటీవల కాలంలో కూడా మనం కరెంట్ అఫైర్స్లో చూడడం అనేది జరిగింది. ఫారెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పి. సో వీరు వెల్లడి చేసినటువంటి ఇండెక్స్ ద్వారా సూచి ద్వారా ఏం తెలుస్తుంది అంటే 2019లో పోలిస్తే 2020కి విదేశీ పెట్టుబడులు పెట్టే అవకాశం అభివృద్ధి చెందిన ఉన్నటువంటి దేశాల్లో చాలా చాలా తగ్గింది. మెయిన్గా ఎక్కడ అంటే 38% అనేది డ్రాప్ అవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి. కరోనాకి బిఫోర్ అండ్ కరోనాకి ఆఫ్టర్ అండ్ కరోనా వచ్చిన తరువాత పెట్టుబడులకు సంబంధించి కూడా క్షీణించడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి FDI అనేది దీనిని వెల్లడించడం అనేది జరిగింది. ఫారెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వారు 2019కి 2020కి మధ్య పెట్టుబడులు ఎంతగా తగ్గాయి అంటే 38% అనేది మనకి తగ్గడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ 38% ఎంత అంటే $846 బిలియన్ US అనేది అభివృద్ధి అనేది తగ్గిపోవడం అనేది మనకి జరిగింది. సో అలా అభివృద్ధి క్షీణించిన ఉన్న దేశాలు 2018లో మెయిన్గా తీసుకుంటే 2019-20లో వచ్చేసరికి ఇలా అయిందంటే 2018లో పెట్టుబడుల ద్వారా ఆకర్షింపబడి మొట్టమొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు చూసుకుంటే మెయిన్గా మనకి చైనా ఫస్ట్ దేశం అండ్ అమెరికా వచ్చేసరికి సెకండ్ కంట్రీ అండ్ థర్డ్ వచ్చేసరికి ఇండియా అండ్ లాస్ట్ వచ్చేసరికి లక్సెంబర్గ్. ఎప్పుడూ కూడా ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది ఏంటి అంటే లక్సెంబర్గ్గా తీసుకుంటాం. మెయిన్గా మనకి చైనాలో వచ్చేసరికి $242 బిలియన్ అనేవి
మెయిన్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో సెకండ్ ప్లేస్లో $177 బిలియన్, అండ్ నెక్స్ట్ ఇండియాలో వచ్చేసరికి $64 బిలియన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి అభివృద్ధి చెందిన దేశాలలో అండ్ ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేటువంటి దేశాల్లో మనకి చైనా మొట్టమొదటి స్థానంలో ఉంది, అండ్ అమెరికా అండ్ థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే దీనిని వెల్లడించిన సంస్థ ఏది అంటే OECD అని చెప్పి ఒక సంస్థ దీనిని వెల్లడించడం అనేది జరిగింది. అండ్ ఇదే కాకుండా మరొక అంశంతో ముందుగా ఉంది ఏంటంటే చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం, ఒక ముఖ్య సంకల్పం. అంటే మెయిన్గా తీసుకుంటే కోవిడ్ వారియర్స్కి సపోర్ట్గా అంటే వారికి ఒక కంప్లీట్ ఒక సహకారం అందించే ఉద్దేశంతో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వారు చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా ఇందులో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ కూడా ఆనంద్ గారు వీరందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఉండడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా ఆర్మీ వారు ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి కోజీట్ అనే కార్యక్రమం కూడా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆర్మీ వారు ఏర్పాటు చేసినటువంటి కోజీట్ అనే కార్యక్రమం కూడా ఈరోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. ఇది మనకి OECDకి సంబంధించినటువంటి ఒక అంశం. దీనిలో అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలకు సంబంధించి ఎలా బిట్స్ అనేవి మనల్ని అడగడం జరుగుతుంది, ఎటువంటి బిట్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఎక్కువగా తీసుకుంటే OECD అనే ఒక సంస్థ పూర్తి నేమ్ ఏంటి అంటారు. అది ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్లో మనకి దీని ప్రధాన కార్యాలయం అని ఉండడం జరుగుతుంది. అండ్ దేని ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఫారెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధ్వర్యంలో దీనిని చేయడం అనేది జరుగుతుంది. సో వారు ఇచ్చిన సూచి ఆధారంగా మనకి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అటువంటి ఆకర్షించబడినటువంటి పెట్టుబడులు పెట్టిన మొట్టమొదటి దేశం ఏది అంటే చైనా, సెకండ్ అమెరికా, అండ్ ఇండియా వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ OECDకి సంబంధించినటువంటి వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే భారతదేశం నుండి చిరుధాన్యాలకు సంబంధించి ఎగుమతుల ద్వారా వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం చిరుధాన్యాలకు, పప్పు ధాన్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనకి వార్తల్లో రావడం అనేది జరిగింది. ఈ రోజు అదేవిధంగా మరొక అంశంతో భారతదేశం నుండి ఎగుమతులు చేస్తున్నటువంటి చిరుధాన్యాలకు సంబంధించి వార్తల్లో నిలిచింది. అటువంటి చిరుధాన్యాలు ఎగుమతి చేసేటువంటి సంస్థ ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అపెడా అనే ఒక సంస్థ 1985వ సంవత్సరంలో ప్రారంభించబడింది. సో ఈ సంస్థ ద్వారా మనకి ఎగుమతులు దిగుమతులు అనేవి జరిగే ఒక సంస్థ వచ్చేసరికి అపెడా. ఇది మనకి డెన్మార్క్ దేశానికి ఎగుమతి అవుతున్నటువంటి చిరుధాన్యాల ఎగుమతి అనేది ఈ రోజు వార్తలో నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చిరుధాన్యాలను పండించే ప్రాంతం వచ్చేసరికి మనకి అక్కడ నుండి వాటిని డెన్మార్క్కు ఎగుమతి చేస్తున్నారు. ఆ యొక్క ఎగుమతి చేసే సంస్థ ఏది అంటే అపెడా సంస్థ. ఈ అపెడా అంటే మనకి అగ్రికల్చర్ ప్రాసెస్ ఫ్రూట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ సంస్థ వారు వీటిని ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి ఎక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారంటే హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ఆ పండించే పంటను డెన్మార్క్కి ఎగుమతి చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే అపెడా, అగ్రికల్చర్ ప్రాసెస్ అండ్ ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు. అండ్ మెయిన్గా మనకి ఇది ఏ మినిస్ట్రీ కిందకి, ఏ ప్రభుత్వం కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఎగుమతులు దిగుమతులు అనేటువంటి ఒక ప్రక్రియ కిందకి వస్తుంది. దీని యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రి గారు ఎవరు అంటే పీయూష్ గోయల్ గారు. అంటే రైల్వేస్కి సంబంధించి కూడా వీరే ఉండడం అనేది జరుగుతుంది. సో 2 రకాలైనటువంటి బాధ్యతలను చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే పీయూష్ గోయల్ గారు. దీంట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖగా వీరు పనిచేయడం అనేది జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఈ అపెడా వారు చిరుధాన్యాలను ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి డెన్మార్క్కు పంపిస్తున్నారు. అంటే పండించిన పంటను ఎగుమతులు చేసేటువంటి వారియర్స్గా వీరు పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి వార్తలు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశంగా ఈరోజు మనం తీసుకుంటాం. మెయిన్గా తీసుకుంటే మనకి చిరుధాన్యాలకు సంబంధించి కూడా బిట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వాటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. మెయిన్గా తీసుకుంటే ఇది అపెడా సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. అది ఏంటి అంటే నేపాల్ ఇనాగ్రేట్ స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్. నేపాల్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక హైడ్రో పవర్ ప్లాంట్ అనేది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి అంశంగా తీసుకుంటాం. దీని యొక్క ప్రత్యేకత వచ్చేసరికి ఇండియన్ అసిస్టెంట్లో ఏర్పాటు చేసిన హైడ్రో పవర్ ప్లాంట్ని దీని ద్వారా
మెయిన్గా తీసుకుంటే ఈ ఇండియన్ అసిస్టెన్స్తో ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ దేశం యొక్క సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ ఏది అంటే హైడ్రో పవర్ ప్లాంట్. ఈ హైడ్రో పవర్ ప్లాంట్కు మన భారతదేశం ఇచ్చినటువంటి ఒక అమౌంట్ ఎంత అంటే 26.39 మిలియన్ నేపాల్ కరెన్సీ అనేది భారతదేశం నుంచి వారు పొందడం అనేది జరిగింది. సో మన కరెన్సీలో ఎలా అయితే రూపీ ఉంటాయో వాళ్ళ కరెన్సీలో కూడా అలానే రూపీ, కాకుంటే నేపాల్ కరెన్సీ ద్వారా 26.39 మిలియన్ నేపాల్ కరెన్సీని వారికి అందించడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే మనకి ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే చందన్నాథ్ అనే ప్రాంతంలో చందన్నాథ్ అనే ప్రాంతంలో ముమ్లా అనే చోట దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముమ్లా అనే ఒక మున్సిపాలిటీలో ఈ హైడ్రో పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా ఆర్థికంగా ఎన్నోసార్లు కూడా సహాయం చేసిన దేశంగా భారతదేశాన్ని తీసుకుంటాం. అండ్ ఇది నేపాల్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్, అంటే హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే లాంగ్ మార్చ్ రాకెట్. చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటికీ కనీసం 1 వీక్ నుంచి కూడా చూస్తున్నాం. ప్రతిరోజు కూడా మనకి ఈ లాంగ్ మార్చ్ రాకెట్కి సంబంధించి ఇటీవల వారంలో కూడా మనం చూడడం అనేది జరిగింది. ఏంటి అంటే ఈ లాంగ్ మార్చ్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ఒక దేశం ఏది అంటే చైనా దేశం. చైనా దేశం సొంతంగా ఓన్ స్పేస్ సెంటర్ని స్థాపించాలనే నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే మనకి మెయిన్గా ఒక స్పేస్ సెంటర్కి సంబంధించి వారు ఒక ప్రత్యేకమైనటువంటి రాకెట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ రాకెట్ని కూడా భూమి మీదకి కాకుండా మనకి స్పేస్ మీదకి పంపించడం అనేది జరిగింది. కానీ అది విఫలం అవ్వడంతో అది తిరిగి మళ్ళీ భూమిని చేరనున్నట్లుగా అంతరిక్షయానం ద్వారా తెలియడం అయితే జరిగింది. అది ఎటువైపు రానుంది అంటే ఢిల్లీ వైపు నుంచి దాన్ని రానుందని చెప్పి ఈ రోజు మనకి ప్రకటించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ విధమైనటువంటి లాంగ్ మార్చ్ 4B రాకెట్ ఫలితం గురించి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అంతేకాకుండా లాంగ్ మార్చ్ 6 అనేటువంటి ఒక రోబోట్ కూడా వారు అంతరిక్షయానంలోకి పంపించడం అనేది జరిగింది. అలా ఈ రోజు వారు పంపించినటువంటి మరొక రాకెట్ వార్తలో నిలిచినటువంటి ఒక అంశంగా తీసుకుంటాం. యాగోన్ అని చెప్పి మనకి యావగాన్ అని చెప్పి 34 అని చెప్పి ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని ఈ రోజు సక్సెస్ఫుల్గా వారు ఎత్తుపైకి ప్రయోగం ద్వారా పంపించడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎత్తుపైన ఉన్నటువంటి వాటి కొరకు టోటల్గా వాటి యొక్క మొత్తం అంతటినీ కూడా యావగాన్ 34 అని చెప్పి ఒక లాంగ్ మార్చ్ 4C రాకెట్ ద్వారా పంపించారు. ఎందుకోసము అంటే భూమిపై జరిగేటువంటి ప్రయోగాలకు సంబంధించి కావచ్చు, భూమిని పరిశీలన కోసం అంటే అధ్యయనం కోసం పంపించినటువంటి రాకెటే మనకి ఎత్తుపైకి యావగాన్ 34 అని చెప్పి ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. దీన్ని కనుగొన్న దేశం ఏది అంటే చైనా దేశం. మెయిన్గా మనకి తీసుకుంటే ఇది సక్సెస్ఫుల్గా పంపించినటువంటి ఒక రాకెట్గా తీసుకుంటాం. సో యావగాన్ 34 అని చెప్పే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ రోజు సక్సెస్ఫుల్ శాటిలైట్ని పంపించినటువంటి దేశంగా చైనా దేశం ఉండడం అనేది జరిగింది వార్తలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం చాలా ఇంపార్టెంట్. మనకి 2 నానోమీటర్ చిప్ అని చెప్పి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఒక చిన్న చిప్ అనేది కరోనాకు సంబంధించి వార్తలో నిలిచింది. అలానే ఈ రోజు మనకి 2 నానోమీటర్ చిప్ అనేది వార్తలో నిలిచింది. ముఖ్యమైనది IBM సంస్థ వారు ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ 2 నానోమీటర్ చిప్ అనేది ఈ రోజు వార్తలో నిలిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని పెంపొందించడం కోసం, మన యొక్క సిస్టమ్స్లో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని పెంపొందించడం కోసం ఉపయోగించేటువంటిదే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ 2 నానోమీటర్ చిప్ అనేది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే IBM అనే సంస్థ వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా తీసుకుంటే దీంట్లో ఫస్ట్ మనకి ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ అదేవిధంగా టోటల్గా మన యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ని కావచ్చు అండ్ దాని యొక్క సిస్టమ్ పర్ఫార్మెన్స్ని కావచ్చు, వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఇంపార్టెంట్ థింగే మనకి ఈ 2 నానోమీటర్ చిప్ అనేది. ఈ విధంగా ఈ రోజు వార్తలు ఒక ముఖ్యమైన అంశంగా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకి మెయిన్గా ఒక ఇంపార్టెంట్ దీని నుంచి తీసుకోబోతున్నాం. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇటీవల కాలంలో కూడా ఒకటి చూసాం. ఏంటి అంటే జీవులకు సంబంధించి ఒక చిన్నపాటి జీవులకు సంబంధించి ఫస్ట్ జెనెటికల్గా మోడిఫైడ్ మస్కిటో అని చెప్పి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సృష్టించి వార్తలు నిలిచినటువంటి దేశం ఏది అంటే మనకి అమెరికా దేశం. మొట్టమొదటిసారిగా జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటో ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే లేదు. సో అటువంటి జెనెటికల్గా మోడిఫై అయినటువంటి మస్కిటోను ఏర్పాటు చేసినటువంటి దేశం ఏది అంటే మనకి అమెరికా దేశం ద్వారా. ఇది ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి బయోటెక్నాలజీ సంస్థ ఆక్సిటివ్ అని చెప్పి ఒక బయోటెక్నాలజీ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక
మోడిఫైడ్ మస్కిటోనే ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా మనకి అంటే దోమలకు సంబంధించి ఎక్కువగా వ్యాధులు అనేవి రావడం జరిగింది. ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. అది కూడా మనకి ఫీమేల్ మస్కిటోస్ వల్ల మాత్రమే వస్తుందని చెప్పి వెల్లడించడం అనేది జరిగింది శాస్త్రీయంగా. సో ఆ ఫీమేల్ మస్కిటోలను పూర్తిగా అంతమొందించేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ మనకి దోమల్లో జెనెటిక్ వచ్చేటువంటి ఒక మార్పులకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ. దీని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుగొన్న సంస్థ ఏదంటే బయోటెక్నాలజీ సంస్థ ఆక్సిటివ్. అండ్ దీన్ని ఏర్పాటు చేసిన దేశం ఏదంటే అమెరికా దేశం. సో ఈ ఫీమేల్ ఆడిస్ ఈజిప్టి అని చెప్పి ఒక ఇంపార్టెంట్ చాలా ప్రమాదకరమైనటువంటి ఈ దోమకు సంబంధించి సో వీటిని అంతమొందించడం కోసం మెయిల్స్ దోమల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక జెనెటిక్ మోడిఫికేషనే మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. జెనెటికల్గా మోడిఫై చేసినటువంటి ఒక గుడ్లను కావచ్చు, ఆ మస్కిటోలకు సంబంధించినటువంటి గుడ్లను వాటిపై జెనెటికల్గా మోడిఫై చేసి వాటి ద్వారానే వాటిని అంతమొందించాలి. ముందున్నటువంటి ఫ్యూచర్స్ అంతా కూడా అటువంటి ప్రమాదకరమైన దోమలు ఉండకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసింది మనకి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్. దీన్ని ఎక్కువగా మనకి వేటిలో ఇవ్వడం జరుగుతుందంటే మెయిల్ మస్కిటోస్లో జన్యు మార్పిడి చేసే ప్రక్రియను ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల కాలంలో కూడా మనకి మస్కిటోస్కి సంబంధించి కాదు కానీ ఒక పురుగులకు సంబంధించి ఒక జెనెటికల్గా చేంజెస్ వచ్చినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది అంటే మనకి ఆక్సిటివ్ బయోటెక్నాలజీ సంస్థ. అండ్ దీన్ని ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే మనకి అమెరికా దేశంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు అండ్ అంతర్జాతీయటువంటి అంశాలు. అండ్ ఈ రోజు వార్తలో నిలిచినటువంటి జాతీయ కాకుండా ఇప్పుడు మనం ఈ రోజు రాష్ట్రాల సంబంధించినటువంటి అంశాల గురించి చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అంశం మనకు చూడబోతున్నాం. అది ఏంటి అంటే మెయిన్గా మనకి ఆధార్ యూనిక్ ఐడెంటిటీ కార్డ్. ఆధార్కి సంబంధించినటువంటి యూనిక్ ఐడెంటిటీ కార్డ్ అండ్ సెక్షన్ 142కి సంబంధించినటువంటి ఒక సోషల్ సెక్యూరిటీ 2021 అని చెప్పి ఈ రోజు వార్తలో నిలిచింది. సామాజిక భద్రతా చట్టం 2021 అలాంటి అనార్గనైజ్డ్లో పనిచేస్తున్నటువంటి వారికి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సంస్థ. మెయిన్గా తీసుకుంటే ఒక అనార్గనైజ్డ్ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఒక కార్మికులకు వారు ఎంతమంది పనిచేస్తున్నారు అండ్ వారికి సంబంధించి ఎటువంటి బీమా పథకాలు అభివృద్ధి పథకాలు ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించి ఎటువంటి అంశాలు కూడా మనకి లేకపోవడం లేదు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి ఒక అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు కాదు, జాతీయానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా మనం తీసుకుంటాం. సో వాటిలో మనకి ఈ ఆధార్ యూనిక్ ఐడెంటిటీ కార్డ్ అనేది నిలవడం జరిగింది. సెక్షన్ 142 సోషల్ సెక్యూరిటీ 2021 సామాజిక భద్రతా చట్టం. అలాంటి అనార్గనైజ్డ్ వర్కర్స్గా పనిచేస్తున్న వారికి ఒక నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ అనే ఒక సంస్థ NIC వారు రూపకల్పన చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఏది అంటే 142 సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి. సో దీని ద్వారా వారి యొక్క అభివృద్ధికి టోటల్గా వారి యొక్క సంక్షేమం కోసం దీనిని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఇది. మనకి వారి యొక్క డేటాను పూర్తిగా ఎంటర్ చేసి వారికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే సో వారికి సంబంధించి ఒక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం అనేది జరగబోతుంది. దీని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రి ఎవరు అంటే సంతోష్ గ్యాంగ్ మంత్రిగా వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు వీరు దీనిని వెల్లడించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ UDID, యూనిక్ డిజబిలిటీ ఐడి. వీరి కొరకు ఒక చట్టం అనేది ఏర్పాటు చేశారు. డిజబిలిటీస్ పర్సన్స్, అంగవైకల్యం కలిగినటువంటి వారి కొరకు ఒక చట్టం అనేది కూడా మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఏంటంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫుల్లీ ఈక్వల్లీ యాక్ట్ లేటెస్ట్ 2021 యాక్ట్ అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా సో వారికి సంబంధించి యూనిక్ డిజబిలిటీస్ వారికి సంబంధించి ఒక ఐడి కార్డును దేశవ్యాప్తంగా ఇవ్వాలి అని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంశమే మనకి UDID కార్డ్ అని చెప్పి కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఈ కార్యక్రమం అనేది ఈ రోజు మనకి వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. ఉదాహరణకు నడవలేని వారికి కావచ్చు, చూపు లేని వారికి కావచ్చు, రకరకాల బలహీనత డిసబిలిటీస్తో ఉన్న వారందరి కోసం కూడా జూన్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించి వారికి ఒక ఐడి కార్డును దేశవ్యాప్తంగా వారికి గుర్తింపు అనేది కల్పించడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ ఐడీస్కి సంబంధించే కాకుండా ఇటీవల కాలంలో ఈ డిసబిలిటీస్ పర్సన్స్కి సంబంధించి కొత్త రిజర్వేషన్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో వారికి UPSCలో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో మెయిన్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా ఒక రిజర్వేషన్స్ని కలిగించాలి అని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. సో అటువంటి వారికి ఈ రోజు మెయిన్గా ఒక ఐడిని దేశవ్యాప్తంగా అందించాలి అని చెప్పి ముఖ్యమైన సంకల్పంతో ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి రాష్ట్రీయ అంశాలు.
మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రీయ అంశాల్లో ముఖ్యమైనది మనకి ఫస్ట్ వచ్చేసరికి వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. టోటల్గా మనకి 11,606 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నటువంటి ఒక వైఎస్ఆర్ పేరు మీదుగా దీన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. 3,148 ఎకరాలలో 11,600 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ పేరు మీదుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. అండ్ మెయిన్గా దీన్ని ఏ సంస్థ ఆధ్వర్యంలో దేని యొక్క ఒప్పందం ప్రకారం చేస్తున్నారు అంటే మనకి ఎస్ఆర్టీ అని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో దీన్ని చేయడం అనేది జరుగుతుంది. ఎస్ఆర్టీ అని చెప్పి ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్. మెయిన్గా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో దీని ప్రధాన కార్యాలయం ఉండడం జరుగుతుంది. టోటల్గా వచ్చినటువంటి దాంట్లో మనకి 15% అనేది ఈ ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఒప్పందంతో దీనిపై ఏర్పాటు చేసినటువంటి ఒక రాష్ట్రీయ అంశమే మనకి వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి. సో దీనిని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి వ్యక్తులు. సో వ్యక్తులలో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి రామన్ మీనాక్షి సుందరం గారు ఆర్ఎన్ సుందరం గారు అని చెప్తాం. ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త, ఇండియన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నియమితులైనటువంటి వ్యక్తిగా ఈరోజు వీరు వార్తలో నిలవడం అనేది జరిగింది. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే హైదరాబాద్లో ఉంది. దీని యొక్క నూతన డైరెక్టర్గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే రామన్ మీనాక్షి సుందరం ఆర్ఎస్ సుందరం గారు ఈరోజు వీరు నూతన డైరెక్టర్గా నియమితులైనారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు మరొక అంశం ఏది అంటే విజయ్ గోయల్ గారు. సో విజయ్ గోయల్ గారు నూతన చైన్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైనటువంటి వ్యక్తి. దేనికి అంటే ఉత్తరాఖండ్లోని రిసర్గేషన్ జిల్లాలో ఉన్నటువంటి తెరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్కి వీరు చైర్పర్సన్గా అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సో ఈ విధంగా విజయ్ గోయల్ గారు ఈరోజు వార్తల్లో నిలిచారు. మెయిన్గా మనకి ఈ ఇంపార్టెంట్ పర్సన్స్కి సంబంధించిన నేమ్స్ కావచ్చు, వారు ఏ యొక్క ఇన్స్టిట్యూట్ ఏ కార్పొరేషన్లో దేనికి సంబంధించి వారు నియమితులయ్యారు. సో ఈ రెండు కూడా మనం ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. ఇది ఈరోజు వార్తలు వచ్చినటువంటి విజయ్ గోయల్ గారికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు వచ్చినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే జి ఆనంద్ గారు. వీరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు అండ్ మెయిన్గా ప్రముఖ గాయకుడు. 100కు పైగా పాటలు రచించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే జి ఆనంద్ గారు. ఈరోజు వీరు మరణిస్తూ తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో మనకి ఇది ఈరోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశాల గురించి. అండ్ మెయిన్గా ఇది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తుల గురించి, అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి అండ్ May 7th, 2021కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ కరెంట్ అఫైర్స్. అండ్ గాయస్ ఇదే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ మెయిన్గా ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మెయిన్గా తీసుకుంటే జాబ్స్కి సంబంధించి కావచ్చు అండ్ మెయిన్గా వాటికే కాకుండా ఫ్యూచర్ జాబ్స్కి సంబంధించి ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అని చెప్పి సో వీటన్నిటి గురించి అండ్ జాబ్ ఫుల్ డీటెయిల్స్, ప్రొఫైల్స్ గురించి, శాలరీ ప్యాకేజెస్ గురించి, సో వీటన్నిటి గురించి అండ్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ గురించి వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.